చూద్దాం, వర్తమానంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీ చేతికి అప్పగించుచున్నాను. 2వ వచనం. నీవు యెరికోకును దాని రాజుకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హాయి అనేది ఒక చిన్న పట్టణం. హాయి అనేది ఒక చిన్న పట్టణం. యెరికో కంటే చాలా చిన్న పట్టణం. ఆ హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయేలీలు ఇంచుమించుగా 3500 మంది చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అసలు ఓటమికి కారణం ఏంటి? ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మన ప్రజలు చనిపోవడానికి గల కారణం ఏంటి అని గ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వారు ఏమని విశ్వసించారంటే ఓటమిలోనే విజయం ఉందని విశ్వసించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓటమిలోనే విజయం ఉందని విశ్వసించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఓటమే. ఎందుకు ఓడిపోయా? ఎందుకు మన జీవితంలో శాపం? ఎందుకు మన ప్రాంతం మీదకి శాపం? ఎందుకు మన బిడ్డల మీద శాపం? ఎందుకు మన బిడ్డల మీద ఈ నెమ్మది లేదు? ఎందుకు శాంతి లేదు అని మనకు మనము ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రజలు చనిపోవడానికి గల కారణం ఏంటి? నా ప్రజలు ఓడిపోవడానికి గల కారణం ఏంటి ప్రభువా అని పట్టుదల కలిగి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేను విజయం ఇవ్వబోతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక శాపం, నీ జీవితంలో ఓటమి, నీ జీవితంలో ఒక కలవరం, నీ జీవితంలో నిందలు, నీ జీవితంలో అవమానాలు, నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో కన్నీళ్ళు, నీ జీవితంలో అప్పులు, నీ జీవితంలో ఇరుకులు, నీ జీవితంలో శాంతి నెమ్మది లేని జీవితం. దీనంతటికి కారణం ఏంటిదంటే నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో, ఎందుకు శాపాన బారిన పడుతున్నావో నీకు నువ్వు గ్రహించలేకపోతున్నావో, నీకు నువ్వు గ్రహించలేకపోతున్నావో.
దీనంతటికి కారణం ఏంటిదంటే ప్రార్థన లేకపోవడం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, గుండెలు పగిలిపోయేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా? గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. అయ్యా, ఎందుకు నా ప్రజలు ఓడిపోయారు? ఎందుకు నా ప్రజలు ఈ విధంగా ఓడిపోయారు? ఏంటి ప్రభువా అని చెప్పి బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలు బాధపడుతున్నారయ్యా, నా ప్రజలు వేదన పడుతున్నారయ్యా, నా ప్రజలు ఎందుకు తీసుకెళ్ళిపోయినావు, ఎందుకు మేము ఓడిపోయినామని కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. యెహోషువ కన్నీటి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెహోషువ, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, ఏ ప్రాంతంలో అయితే నీ ప్రజలు చనిపోయారో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ తలను నేను లేపబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఓడిపోయినావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయినావో అక్కడే నా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ ఓటమితో వచ్చావో, ఈరోజు దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నీకున్న ప్రతి శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆమేన్ అనండి. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్ అనట్లేదు? గట్టిగా చెప్పాలా ఆమేన్ అనే? ఆమేన్. కృప కలుగును గాక. తల మీద చేయి పెట్టుకోండి అమ్మా, వాలంటీర్స్ తల మీద చేయి పెట్టుకోండి. తల మీద చేయి పెట్టుకొని కృప కలుగును గాక చెప్పండి. కృప కలుగును గాక. ఓటమి విజయముగా మారును గాక. ఓటమి విజయముగా మారును గాక. ఓటమి విజయముగా మారును గాక. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇదిగో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రజలు ఎందుకు ఓడిపోయారు? నా బిడ్డలు ఎందుకు ఓడిపోయారు? నా బిడ్డలు ఓడిపోవడానికి వీల్లేదు, గెలుపు పొందాలా. ఆమేనండి. గెలుపు పొందాలా, గెలుపు పొందాలని కన్నీటి ప్రార్థన చేశాడు. యెహోషువ చేసిన ప్రార్థన మీరు గనక చేయగలిగితే, ఆమేనండి, యెహోషువ చేసిన ప్రార్థన మీరు గనక చేయగలిగితే మీ బిడ్డల జీవితంలో అద్భుతం చూడబోతున్నారు. ఆమేనండి. మీ పిల్లల జీవితంలో అద్భుతం, మీ భార్య జీవితంలో అద్భుతం, నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నారు. ఆమేన్. ఓటమి విజయముగా మారబోతుంది. డాక్టర్స్ అంటారు, ఏమంటారు? నీకు థైరాయిడ్ ఉంది, నీకు పీసీఓడి ఉంది అంటాడు. దేవుడు అంటాడు అన్ని నార్మల్ రిపోర్ట్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎప్పుడు? యెహోషువ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ గుండెలు పగిలిపోయినట్టుగా ఆ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా కన్నీటి ప్రార్థన ఇక్కడ చెయ్యి. అమ్మా, ఓ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ కన్నీరు గార్చితే, ఆమెనండి, ఈ స్థలంలో కన్నీరు గార్చడానికి వచ్చారు మీరు. టైం పాస్ కోసం రాలే, టైం పాస్ కోసం రాలే. అంత ప్రయాసపడి 100 కిలోమీటర్ల నుంచి ఎందుకు వచ్చారు? మీకున్న ఓటమి విజయముగా మారాలి. గట్టిగా చప్పట్లు కొడాలి, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అరే, ఒక నాయకుడిగా ఉన్నాడమ్మా తను. తన ప్రజల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు.
కడుపులో పుట్టిన బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేయలేమా? కడుపులో పుట్టిన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన, మన అన్నల కోసం, మన అక్కల కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం కన్నీటి ప్రార్థన చేయలేమా? చేయి. నీవు ఈరోజు కన్నీటి ప్రార్థన చేస్తే నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపే అద్భుతం చూస్తావు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరుపతిలో మీటింగ్ జరిగింది. ఒక చెల్లి అక్కడ కూర్చుని ఏడుస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డను వెళ్ళి లేపో, ఆ బిడ్డను వెళ్ళి లేపో, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి లేపు అన్నాడు యేసయ్య. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఇలా రైట్ సైడ్లో కూర్చుంది ఆ అమ్మాయి. వెళ్ళి లేపిన, నువ్వు గర్భఫలం లేక బాధపడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు గర్భఫలం లేక బాధపడుతున్నావు. ఆమేనండి. గర్భఫలం లేక బాధపడుతున్నావు. ఏడుస్తున్నాడు, గుండెలు పగిలేలా ఏడ్చింది అమ్మాయి. వాళ్ళ భర్త లెఫ్ట్ సైడ్లో అక్కడెక్కడో ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన పారిపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని వచ్చి ఆమె పక్కన నిల్చోబెట్టిన, ఎవర్రా ఆయన అంటే, మా భర్త అన్న. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒకసారి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం ఏంటి తెలుసా? అనేక సంవత్సరాలు గర్భఫలం లేదు. మీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నాడు. ఏమనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలుస్తుంటే ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసినవా? పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి హర్షిత మీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నాడు. ఏమనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలుస్తుంటే ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసినవా? పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడని. దియాలారా బాబా, నువ్వు ఎవరో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఏమనిపిస్తుంది? గొప్ప కరెక్టేనా? పేరు నేను చెప్పింది కరెక్టేనా? చెల్లెమ్మ ఎవరైనా గట్టిగా చప్పట్లు ఉన్నామని. ఏ ఊరిది? కొత్తగుంట, నాయుడుపేట, నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంత ప్రజలారా చెప్పండి, ఇక్కడ దేవుడున్నాడా? మీకు పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా పర్వాలేదు, చెప్పు అమ్మా. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు యేసయ్య. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మొన్నటి దినాన ఫోన్ చేశారు, అయ్యా మా గర్భము తెరవబడ్డది, విజయవాడ వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కన్నీళ్లతో మీరు వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, మీ కన్నీళ్లను కూడా నా ప్రభు అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మన జీవితంలో అద్భుతము జరగాలంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పాలా? గట్టిగా కన్నీటి ప్రార్థన. నువ్వు కన్నీళ్లు విరిచి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తాడు. గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఇన్ని రోజులు డాక్టర్ల ముందు ఏడ్చావు, ఇన్ని రోజులు బంధువుల ముందు ఏడ్చావు, ఈ మందిరంలో కార్చు కన్నీళ్ళు. నా ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి తెలుసా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నా ప్రార్థన గదిలో
దేవుణ్ణి అడిగా నేను, చాలామంది లేరయ్యా గర్భఫలం లేనటువంటి వారు. ప్రభువా, ఈ ప్రాంగణంలోకి ఎవరు అడుగు పెడితే వారి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఈ ప్రాంగణంలో ఏ చెల్లెమ్మ ఏ తమ్ముడు గర్భఫలం లేక అడుగు పెట్టినా వారు ఇద్దరుగా వస్తే ముగ్గురుగా ఇంటికి వెళ్ళబోతున్నారు. గట్టిగా చబలో హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇక్కడ కార్చే కన్నీళ్ళు వృధాగా పోవు. అనేక కన్నీళ్లతో కట్టబడ్డ మందిరం ఇది. అనేక ఉపవాసాలతో జరుగుతున్న ఈ పరిచర్య దగ్గరికి నువ్వు వస్తే నువ్వు రాలేదో నిన్ను నడిపించిన ఒక శక్తి ఉన్నదే. నన్నెవరో ఒక అమ్మ తీసుకొచ్చారు, నన్నెవరో ఒక బ్రదర్ తీసుకొచ్చారు, నో, నిన్ను ఒక అదృశ్యమైన శక్తి తీసుకొచ్చింది. ఆ శక్తి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ రోజు యెహోషువ కన్నీరు గార్చినట్టు కన్నీరు కార్చో, ఏడువు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపెట్టాలా. హల్లెలూయా. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ వైఫల్యంలోనే దేవుడు నీకు విజయం ఇస్తాడని నమ్మాలి. నీ PCODలోనే నీకు గర్భము తెరవబడుతుందని నువ్వు నమ్మాలి. నీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయంటేనే దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని నా దేవుడిస్తాడని నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, విజయం నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. హల్లెలూయా. విజయ భారతి లే. హల్లెలూయా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో గింగులెందుకు, ఇక అవి ఉండబోవుగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబో. గుండెల్లో వేదన, చాలా వేదనతో వచ్చావు. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావు. అక్కడ కూర్చొని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావు. దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు యేసయ్యతో మాట్లాడుతున్నావు. ఇక్కడ కూర్చొని, యేసయ్యా నా కన్నీళ్ళు చూస్తున్నావా ప్రభువా, నా వేదన చూస్తున్నావా ప్రభువా, ఈ ప్రాంగణంలో ఉన్నావా ప్రభువా నువ్వు నిజంగా? ఆ చెల్లెమ్మ జీవితంలో అక్కడ తిరుపతిలో అద్భుతం చేసినట్టు నా జీవితంలో చేస్తావా అని ఏడుస్తున్నావు. అవునా? అవునా? అవును. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 5 years అవుతుంది. 5 years. 5 years అవుతుంది. పిల్లలు లేరు.
నిజమేనా? ఇక్కడ యేసయ్య ఉన్నాడమ్మా. అమ్మా ఉన్నాడన్నయ్య. చెప్పు, 2 చేతులు పైకి లేపి యేసయ్యానికి స్తోత్రం అని. యేసయ్యానికి స్తోత్రం. చెప్పు గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరే వచ్చారా మీరు? చెప్పండి అమ్మా. ఒక్కరే వచ్చారు. ఎవరు కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్లేదండి. ఎవరైనా పర్లేదండి. ఎవరైనా పర్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? నిడదవోలన్నయ్య. నిడదవోలు నుంచి వచ్చారు. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఉన్నాడండి. ఏ దేవుడు? మన యేసుక్రీస్తు. అమ్మా చెప్పమ్మా. మన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు. నమ్ముతున్నావా? నీ కన్నీళ్లు చూస్తున్నాడని నమ్ముతున్నానండి. నమ్ముతున్నావా? వాళ్ళు వీళ్ళు ఇంకా పిల్లలు లేరు అంటున్నారా? చాలా దుఃఖం అనిపిస్తుంది. చాలా వేదనతో వచ్చావు. రికాందాల రబా షెకెదియాల రబా హలే స్పిరిట్ అబా. హల్లెలూయా. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడమ్మా. నీ వేదన చూస్తున్నాడా? నీ బాధను దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. చెప్పు, అనేక మంది చూస్తున్నారు లైవ్. ఏం చెప్తావు వాళ్ళకి? ఉన్నాడని చెప్పు, గట్టిగా చెప్పు. చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. పోనీ స్తోత్రం అని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పు, యేసయ్యకి చెప్పు. యేసయ్యా, యేసయ్యా నా గర్భం తెరువు ప్రభువా. నా గర్భం తెరువు ప్రభువా. నీ కోసం పెంచుతా ప్రభువా. నీ కోసం పెంచుతా ప్రభువా. కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టినా నీ కోసం పెంచుతానయ్యా. కుమారుడు పుట్టిన కుమార్తె పుట్టిన నీ కోసం పెంచుతా. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. శివ రామ కృష్ణ ఎవరు? మా ఆయన గారండి. మీ ఆయన గారు. రికాందాల రబా షెకెదియాల రబా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పమ్మా, దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడన్నయ్య. చెప్పు. ఉన్నాడన్నయ్య. చెప్పు, మీ ఆయన గారి పేరు? శివరామకృష్ణ అన్నయ్య. హల్లెలూయా. రికాందల రబా షెకెదియా లరబా. హోలీస్. నువ్వు ఒంటరిగా వెళ్ళవు. దేవుడు ఏదో చేయబోతున్నాడు ఈరోజు నీ జీవితంలో. ఏమని పిలుస్తావు మీ ఆయనని? మావయ్య అని. ఏమని పిలుస్తావు? మావయ్య అని పిలుస్తా. అర్జుడు ఇంటి దగ్గరకు వెళ్ళి చూపెట్టు. యేసయ్యా నా కన్నీళ్లు చూశాడు. చెప్పు. యేసయ్య నా కన్నీళ్లు తుడిచాడు. దైవ సేవకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా నన్నొక్కడనే పిలవడం కాదు, నన్ను ఇద్దరిని పిలిచాడు యేసయ్య. నిన్ను నన్ను ఇద్దరిని పిలిచాడు యేసయ్య. చెప్పు, నీ భర్తకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకో. దేవుడు మన ప్రార్థన ఆలకించి చెప్తున్నాను. త్వరలో కార్యం జరిపిస్తాడని చెప్తున్నానండి. మీ పేరును కూడా దేవుడు పిలిచాడండి. మీ పేరు కూడా దేవుడు పిలిచాడండి. నమ్ముతున్నావా? నమ్మచ్చు. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చేను
చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించే యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకు, దిగులు పడకు. బిడ్డను తీసుకొని ఇక్కడికి రాబోతున్నావు నువ్వు. ఆమేన్. ఆమేనను. ఆమేన్. చాలా మంది సాక్ష్యాలు రన్ అయినాయి. నీ సాక్ష్యం ఎల్ఈడిలో రన్ కావాలా? బిడ్డ పట్టుకోనే కృప కలుగునుగా. పట్టుకో, ఒడి పట్టుకో, ఒడి పట్టుకో, ఒడి పట్టుకో, ఒడి పట్టుకో. యేసు నామంలో తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదన, బిడ్డలో ఉన్న దుఃఖం యేసు నామంలో తొలగిపోవాలా. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, బిడ్డ గర్భము తెరవబడునుగా. బిడ్డను బ్లెస్సింగ్, బిడ్డ గర్భము తెరవబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మీని హగ్ చేసుకో. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. శుభవార్తతో రాబోతున్నావు. ఆమేనను. యేసయ్యా, ఆమేన్. కృప కలుగునుగా. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేననండి. ఓటమి విజయముగా మారబోతుంది. ఆమేన్ అనట్లేదు మీరంతా గట్టిగా. ఓటమి విజయముగా మారాలి. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ గా మారాలి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ అంటాడు, ఏంటి క్యా హే ये రిపోర్ట్స్ తారుమారు హో గయా. ఏంటి రిపోర్ట్స్ అన్ని తారుమారు అయిపోయినాయి, ఏంటి షాక్. ల్యాబ్ టెక్నీషియన్ ని పిలవాలా? ఏయ్ మళ్ళీ చేయరా బాబు. మళ్ళీ కాదు, నువ్వు 100 సార్లు చేసిన అన్ని నార్మల్ రిపోర్ట్స్. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. డాక్టర్స్ సైతం భద్రాద్రి కొత్తగూడెం పరిగెత్తుకుంటూ రావాలా? ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెం కిధర్ హై, కిధర్ హై భద్రాద్రి కొత్తగూడెం, ఏ భద్రాద్రి కొత్తగూడెం కిధర్ హై అని పరిగెత్తుకుంటూ రావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. ఆమేన్, గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. ఆమేనండి. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడాలి. నువ్వు కార్చే కన్నీళ్లు వృధాగా పోవు. యెహోషువ కన్నీరు గార్చుతున్నాడు. యెహోషువ కన్నీళ్లు చూసిన దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏయ్ యెహోషువ, నీ ఓటమి విజయముగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల, చప్పట్లు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇదిగో నీ ఓటమి విజయముగా మారబోతుంది. ఆమేన్, ఓటమి విజయముగా మారబోతుంది. ఆమేన్, విజయముగా మారబోతుంది. ఆమేన్, ప్రతి అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్, ప్రతి దిగులు తొలగిపోబోతుంది. ఆమేన్. ఏం కొడుతున్నారు మీరు? ఇదేంది? ఏ అభిషేకం ఏంది ఇది? ఈ అభిషేకం మనకొద్దు. కొడితే చెంప పగిలిపోవాలా. ఎవరిది? సాతాను గాడిది. 2 చేతుల మధ్యలో ఎవరుంటారు? సాతాను గాడు చెంపు ఉంటదే. మనల్ని అప్పుల పాలనెట్టేది వాడే. మన ఇంట్లో నెమ్మది లేకుండా చేసేది వాడే. మన ఇంట్లో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేసేది వాడే. వాడు ఎక్కడుంటాడో తెలుసా? హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? హల్లెలూయా, హల్లెలూయా.
కృప కలుగును గాక. ఏం చేస్తాడు? నిద్ర తీసుకొచ్చేది కూడా వాడే. ఇట్లా కునుకు తీసుకొస్తా ఉంటాడు వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. నీ ఓటమి విజయముగా మారబోతుంది. కొట్టు గట్టిగా చూడు, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా చప్పట్లు. ఇదిగో యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ గ్రామంలోనైతే తలదించుకున్నావో, ఏ గ్రామంలోనైతే తలదించుకున్నావో అక్కడే విజయం, అక్కడే విజయం, అక్కడే విజయం, అక్కడే విజయం, అక్కడే విజయం, అక్కడే విజయం. విజయము కలుగును కాక, విజయము కలుగును కాక. గట్టిగా చెవులు కొట్టాలా. రిఖందాల రబా షకే దియాల రబా జీసస్ 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 జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఉదాహరణకి నీ ముందు దయ్యం ఉంది. దయ్యం ఉంటే అమ్మా అని పిలుస్తావా, యేసయ్యా అని పిలుస్తావా? చెప్పండి అమ్మా. యేసయ్యా, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటావు కదా. యేసు అనే నామంలోనే పవర్ ఉంది. ఆమేనండి. యేసయ్య జీసస్, జీసస్ అనగానే ప్రతి శాపం ఆశీర్వాదకరముగా మారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా. జీసస్ 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 జీసస్. దేవునికి పిరికి వాళ్ళ అవసరం లేదు. చెల్లెల్లో, అమ్మ తల్లులో, దేవునికి పిరికి వాళ్ళ అవసరం లేదు. ఎవరు కావాలా? ధైర్యం కలిగిన వాళ్ళు కావాలా? రిపోర్ట్స్ చూడగానే ఇక లేదు, ఇక అయిపోయింది, ఇక నీలో ఉన్న విశ్వాసం పరిమాణాన్ని బట్టే, నీలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ఎంత పరిమాణం ఉంటుందో అంత పరివర్తన చెందుతావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంత విశ్వాసం ఉంటే ఇంతే, ఇంత విశ్వాసం ఉంటే ఇంతే, ఇంత విశ్వాసం ఉంటే ఇంతే. ఆమేనండి. మొన్న ఒక చెల్లిని తీసుకొచ్చారు, ప్యూరు హిందూస్ వాళ్ళు, అన్యులు వాళ్ళు. పాపం ఆమెకి ఏదో గాలి పట్టేసింది. ఆ గేట్ లోపలికి అడుగు పెట్టలేకపోతుంది. ఒక్క ఆమెని 10 మంది పట్టుకున్నారు. ఎంతమంది? ఒక్క లేడీని 10 మంది పట్టుకోవడం ఏంటి? గాలి ఎక్కడుంది, ఇది ఎక్కడుందంటే అన్నీ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సిస్టర్ని 10 మంది పట్టుకున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసు నామంలో అనగానే కుప్ప కూలిపోయింది. ఆమేనండి. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉండదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. లా 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 లా. యేసయ్య నామంలో ఇలాంటి సప్ప కనపడుతున్నారు కానీ ఒకసారి నిలబడండి. ఇటొక కాలు ఇటొక కాలు వేయాలా? ఎడేయాలా? ఇటొక కాలు ఇటొక కాలు. చప్పట్లు కొట్టాలా?
లలలాలలలలా, లలలాలలలలా, లలలాలలలలా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి. ఆమేన్. Glory. ఆమేన్, ఆమేన్. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పరిశుద్ధపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో ఆమేన్. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, ఆమేన్. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో. అమ్మా, ఇటొక కాలు వస్తే ఉన్న నడుము నొప్పి పోతుంది. వేసిన ఆమెనండి, కాళ్ళ నొప్పులు పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి. ఆమేన్. వేద్దామా ఇటొక కాలు, ఇట్లా ఇటొక కాలు, ఇటొక కాలు, ఇటొక కాలు, ఇటొక కాలు వేద్దామా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే పొందుకుంటాము శక్తిని, నమ్మకపోతే పొందుకోలేము శక్తిని, నమ్మితే పొందుకుంటాము శక్తిని. వర్తమానం ముందు నా చేతులు కాదు మీ తల మీద పడేది, పరిశుద్ధాత్మ చేతుడి పడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన నీవు ఉట్టి చేతులతో వెళ్ళొద్దు, Yes. ఏదో పొందుకొని వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు చదవండి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధముల పక్షమున ఉన్నవాడవా, మా విరోధముల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అరే డాడీ ఒకసారి ఇట్రా నాన్న, నువ్వు ఇట్రా.
ఇంకొకరు కావాలా? ఇట్లా తొందరగా రావాలి. అపవాదులు ఇటు వస్తున్నారు. ఈయన ఇటు నుంచి వచ్చి ఈయనను చంపేశాడు. ఈయన యెహోషువ, రైట్? ఈయన యెహోషువ. ఈయనను కత్తితో పొడవడానికి వస్తున్న వ్యక్తిని ఈయన వచ్చి ఈయననే వేసేసాడు. యెహోషువ ఈయనను అడుగుతున్నాడు, ఏమని? ఎవరు నువ్వు నా పక్షంలో ఉన్నవాడివా లేకపోతే వాళ్ళ పక్షంలో ఉన్నవాడివా? ఎవరి నువ్వు అంటే, నేను దేవుని పక్షంలో ఉన్నవాడని. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేన్. నేను దేవుని సేనాధిపతిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కొరకు పంపాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా, కృప కలుగును గాక. యెహోషువ కోసం దేవుడు ఏ సేనాధిపతిని అయితే పంపించాడో నీ కోసం కూడా దేవుడు సేనాధిపతిని పంపబోతున్నాడు. ఆమెన్ అనట్లే మీరు? ఆమెన్ అనట్లేదు? ఆమెన్ అనట్లేదు? ఆమేన్. ఒక సైన్యము నీ పక్షాన పోరాడబోతుంది. ఒక సైన్యము నీ పక్షాన పోరాడబోతుంది. ఒక సైన్యము నీకు విజయం ఇవ్వబోతుంది. నువ్వు నడుస్తుంటే నీ ముందుగా ఆ సైన్యము నడవబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒక సైన్యము నీ ముందుగా నడవబోతుంది, నడవబోతుంది, నడవబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. విజయం ఇవ్వబోతున్నాడు ప్రభు, విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు, విజయం ఇవ్వబోతున్నాడు. విజయం, విజయం నీకున్న నీ ముందు శత్రువుల కాడి యేసు నామములో విరిగిపోబోతున్నా, విరిగిపోబోతున్నా. 10,000 మంది వచ్చిన, 1,000 మంది వచ్చిన నీకే విజయం, 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 విజయం కలగబోతుంది. గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ పిల్లలకు విజయం రాబోతుంది, నీకు విజయం రాబోతుంది, విజయం రాబోతుంది. నీ కథల రబా షేకేదియా లరా రబా హల్లెలూయా, హల్లెలూయా. రేయ్, నువ్వు ఎందుకు పనికిరారా, చీది బతు, చీది బతు అన్నారనుకో, వాళ్ళ ముందే బెంజి కార్లు దిగి రాబోతున్నావు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా. ఎవరైతే ఏయ్ నా ఇంటికి గోడలు ఎందుకు, ఇది మన చీలలు ఎందుకు కొడుతున్నావు? ఇంటి ఓనర్, రెంట్ ఓనర్ గోడలకు చీలలు కొడితే వాళ్ళు ఊరుకోరు. నీ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగోండి నా ఇల్లు ఓపెనింగ్ కార్డు, మీరు భోజనానికి రండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సొంత ఇల్లు లేదు? ఎంతమందికి సొంత ఇల్లు లేదు? సొంత ఇల్లు లేదు. యేసు నామములో గృహాలు కట్టబడును గాక, ఆమేన్. గృహాలు కట్టబడును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఫ్రెండ్ ఫస్ట్ హోమ్ గార్డు. ఏం గార్డు? హోమ్ గార్డు. తర్వాత కానిస్టేబుల్. హోమ్ గార్డు ఏం చేస్తాడు? ఎస్ఐకి సెల్యూట్ కొడతాడు. ఏం కొడతాడు? ఎస్ఐకి సెల్యూట్ కొట్టాలా, కానిస్టేబుల్కి కూడా కొట్టాలా. సార్ నమస్తే సార్ అనాల హెడ్ కానిస్టేబుల్కి. కానీ ఆ హోమ్ గార్డు కాస్త కానిస్టేబుల్ అయ్యాడు, కానిస్టేబుల్ కాస్త ఎస్ఐ అయ్యాడు, ఇప్పుడు సిఐ అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆ ఎస్ఐ ఈయన ముందుకు వచ్చి ఇలా సెల్యూట్ కొడుతున్నాడు. కొట్టు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అరే దేవుడు లేపుతే ఇగో ఇట్లుంటది. కొట్టు, గట్టిగా చప్పట్లు. ఆమేన్ అనండి, ఆమేన్. మీరు నమ్మాలి, నా పిల్లలను కూడా నా దేవుడు లేపబోతున్నాడు. నా కుటుంబాన్ని కూడా నా దేవుడు లేపబోతున్నాడు. నా నా ఇల్లంతట్లో దేవుడు నన్ను లేపబోతున్నాడు.
అని ఏ విలేజ్లోనైతే పిలువబడ్డావు అదే విలేజ్లో నీకు సెల్ఫీలు అడగాల. ఆమేనండి. ఏ విలేజ్లోనైతే నువ్వు ఎందుకు పనికిరావు అన్నారో, అన్నా ఒక్క ఫోటో అన్నా ఒక ఫోటోనే ప్లీజే సెల్ఫీ దిగాల. ఆమేనండి. ఆ రోజులు రావాలి. ఆ రోజులు రావాలి. రావాలి అంటే ఏం చేయాలి? అమ్మ తేజ మినిస్ట్రీస్ దగ్గరికి వచ్చి పడుకోవాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన గోపురం ముందు ప్రార్థన చేయాలి. అయ్యగారు టైం అయిపోతుంది, ఏంటి మేము అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, నెల్లూరు వెళ్ళాలా, లేకపోతే శ్రీకాకుళం వెళ్ళాలా, లేకపోతే చెన్నై నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాం, బస్సు టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది. కాదో యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలి. నువ్వు ఆశీర్వదిస్తేనే గాని ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు దీవిస్తేనే గాని ఇక్కడి నుంచి నేను వెళ్ళను. వెళ్ళిపోండి, ప్రేయర్ టవర్ ముందుకు వెళ్ళిపోండి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత గోజాడండి, కన్నీరు గార్చండి. ఎందుకు నన్ను దీవిస్తావా లేదా, నన్ను ఆశీర్వదిస్తావా లేదా? వచ్చిన నీవు మరలా వచ్చే నెల వచ్చి నార్మల్ రిపోర్ట్స్ వచ్చి సాక్ష్యం చెప్పాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ గ్రామంలోనైతే నీకు పిల్లలు పుట్టరు అన్నారో ఆ గ్రామంలోనే ఇటొక బాబుని ఎత్తుకొని పోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరెరెరెరెరెరె, భలే బిడ్డలు ఇచ్చిండ్రా నీకు దేవుడు. ఏ దేవుడు? నా యేసయ్య ఇచ్చాడు. గట్టిగా చప్పడం, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. గుడిసెలో ఉన్నావు నువ్వు, డబుల్ స్టేర్ కట్టాలా? ఆమేనండి. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఎక్కడైతే పడిపోయావో, ఏయ్ జాషువా, నిన్ను నేను లేవనెత్తబోతున్నాను. నీ ప్రజలను నేను దీవించబోతున్నాను. నిన్ను దీవించబోతున్నాను. నీ ప్రజలను దీవించబోతున్నాను. ఏ హాయి అనే పట్టణం మీద ఓడిపోయి తలదించుకున్నావో అదే హాయి పట్టణం ముందు నీ తలను లేపబోతున్నాను. 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 ఏ హాయి పట్టణం ముందు తలదించుకున్నావో అదే పట్టణం ముందు రిఖమాల రబా షకెదియాల రబా బాబా నీ తలను లేవనెత్తబోతున్నాను. లేవనెత్తబోతున్నాను. ఆమేనండి. ఏ పిల్లల గురించి మీరు తలదించుకుంటున్నారో మీ గ్రామాలలో, ఆ పిల్లలు చేయబట్టి మీకు విలువ రాబోతుంది. ఆమేనండి. ఆమేనండి. మీ గ్రామం పేరు చెప్పగానే మీ కుమారుడు పేరు చెప్పుకోవాలా? ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీశైలం అనగానే నీ కొడుకు పేరు వినపడాలా? ఆమేన్. నెల్లూరు అనగానే నీ పేరు వినపడాలా? భద్రాద్రి కొత్తగూడెం అనగానే అమ్మ తేజ పేరు వినపడాలా? కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, మీతో మాట్లాడుతున్నాడా లేదా దేవుడు? నాతో అయితే మాట్లాడుతున్నాడు. పిడికిలి బిగిద్దాం, పిడికిలి బిగిద్దాం, పిడికిలి బిగిద్దాం. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. ఆమేన్. ఆయన చూడకుండా ఉండే దేవుడు అనుకుంటున్నావా? ఆయన చూసే దేవుడు. నా జీవితంలో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, చిన్న రేకుల షెడ్డు బూడిదిగడ్డ బస్తీలో, చిన్న రేకుల షెడ్డులో బ్రతికేవాడిని. ఆ రేకుల షెడ్డు నుంచి ఈరోజు ఈ గొప్ప ప్రాంగణానికి
రాత్రికి రాత్రి మేము రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఆమేన్. మా బంధువుల దగ్గరికి వెళ్తే రోజు మా ఇంటికి వస్తుంది, వెళ్ళు ఇక్కడి నుంచి అని నన్ను వెళ్ళగొట్టేవాళ్ళు. ఆకలికి అలమటించిన జీవితం, ఆకలికి పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ఆకలికి కళ్ళు ఎలా తిరుగుతాయో నాకు తెలుసు. ఏడ్చేవాడిని, గుండెలు పగిలి ఏడ్చేవాడిని. 18 సంవత్సరాల వయసులో ఈ భద్రాద్రి కొత్తగూడెంలో నేను అడుగు పెట్టాను. అతి చిన్న వయసులో అడుగు పెట్టాను. దేవుడు నా కన్నీళ్లను చూశాడు, నా వేదనను చూశాడు. అనేక మంది నా జీవితంలో, నా తల్లి, నా తండ్రి అందరు నన్ను విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా సువర్ణముగా నా దేవుడు మార్చేసినాడు. గట్టిగా చెప్పండి కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆయన చూసే దేవుడు. హల్లెలూయా. ఈ ప్రాంగణంలో అనేకమైన కన్నీళ్ళు, వేదన, దుఃఖం, తినడానికి తిండి లేని పరిస్థితులలో ఈ ప్రాంగణంలో కన్నీరు గార్చాం. దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటిదో తెలుసా? ఇదంతా ఎడారిగున్న ప్రాంతం. మీరు చూడొచ్చు, పక్కన ఒక ఇల్లు కూడా మీకు కనపడదు. ఇక్కడికి ఎవరు వస్తారు? జనాలు అన్నారా? అందరు అట్లా అంటున్నారయ్యా. ఇక్కడికి ఎవరు వస్తారు అంటున్నారంటే, దేవుడు నాతో అన్నాడు, వీల వేసి జనాలను నేను తోడుకొని వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచమంతా ఈ ప్రాంగణానికి దిగి రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. నా ప్రియ కుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నిన్ను పిలిచింది ఈ మనుషులు అనుకుంటున్నావా? నిన్ను పిలిచింది ఈ మనుషులు అనుకుంటున్నావా? నిన్ను పిలిచింది నేను. నిన్ను పిలిచింది నేను. భయపడకు, దిగులు పడకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? నిన్ను పిలిచిన దేవుడను నేను. నువ్వు దిగులు పడకు నా బిడ్డ. దేవుడు అన్నాడు, ఆకలి అవుతుంది ప్రభువా. మమ్మీ పిల్లలందరూ కూడా అక్కడ బూడిదిగడ్డ బస్తీలో చిన్న రేకుల షెడ్డులో ఉంటే, నేను హల్లెలూయా, నేను ఇక్కడికి వచ్చి చిన్న తాటాకుల పాక, ఇప్పుడున్న ప్రేయర్ టవర్ చిన్న తాటాకుల పాక, ఆ తాటాకుల పాకలో మోకరించి ఏడుస్తూ ఉండేవాడిని. ఆకలి అవుతుంది ప్రభువా, ఆకలి అవుతుంది యేసయ్యా అని ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడిన మాట, నా ప్రియ కుమారుడా, నీ ఆకలి తీరడమే కాదు, ఈ ప్రాంతంలో గంజి ఏరులై పారబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీయు తెలుసుకున్నావు. నా తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఆయన చూసే దేవుడే ఉన్నాడు. నువ్వు ఏడ్చేది ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారేమో, కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న వేదనను చూస్తాడు. ఏ వేదనతో వచ్చావు చెల్లె, ఏ బాధతో వచ్చావు, ఏ కన్నీళ్ళతో వచ్చావు. టైం పాస్ చేయక చెప్పుకో, దేవునికి చెప్పుకో. మనకు ఆయన తప్ప ఎవ్వరూ లేరు. మనుషులు మన దగ్గర ఉద్యోగం ఉంటే మన దగ్గరికి వస్తారా, మన దగ్గర డబ్బు ఉంటే వస్తారు, కానీ యేసయ్య అలా కాదు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు నా యేసయ్య ఒక్కడే. నువ్వు కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, మురికి కాలువలో బ్రతుకుతున్న ఒక భయంకరమైనటువంటి వ్యక్తివైనా, నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు నా యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నా జీవము కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ అనండి. కృప కలుగును గాక. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం చదువునానా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. హల్లెలూయా. నీ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నాను. ఆమేన్. చెప్పండి, మన పక్షాన యుద్ధం చేసేది ఎవరు? చెప్పండి గట్టిగా, ఎవరు చేయబోతున్నారు? మీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? చెప్పాలా? ఎవరు? ఎవరు? పురుషులు చెప్పండి ఫస్ట్ గట్టిగా. సిస్టర్స్ చెప్పండి, బ్రదర్స్ చెప్పండి. ఎవరు గెలిచారా? మీరు గెలిచారా, వాళ్ళు గెలిచారా? ఇప్పుడు ఫస్ట్ పోటీ ఇప్పుడు, సరేనా? చెప్పండి, ఎవరమ్మా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. అందరు లైన్లోనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కృప కలుగునుగాక. yes. నీ పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఆమేన్. నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. మీరు ఊరుకనే ఉండి చూడండి అంతే. yes. యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీకంటే ముందుగా వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు మామూలు దేవుడు కాదు, మామూలు దేవుడు కాదు. ఆయన యూదా గోత్రపు సింహమైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా,
చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా? నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. నీ అప్పులను ఆయన తీర్చబోతున్నాడు. నీ అప్పులను తీర్చబోతున్నాడు. గట్టిగా నీకున్న వ్యాధికి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. స్వస్థతని ఇవ్వబోతున్నాడు. స్వస్థతని ఇవ్వబోతున్నాడు. స్వస్థతని ఇవ్వబోతున్నాడు. నీకు విడుదల రాబోతుంది. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. విడుదల. దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. విడుదల. విడుదలని ఇవ్వబోతున్నాడు. విడుదలని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 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 ఎంతమందికి కావాలా విడుదల? చెప్పాలా? ఎంతమందికి కావాలా? విజయం కావాలా మీకు? చెప్పండి. ఎంతమందికి కావాలా విజయం? చెప్పండి. కావాలా? విజయం కావాలా? చెప్పండి. విజయం కావాలా? విజయాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విజయాన్ని యేసయ్య విజయం ఇవ్వబోతున్నందుకు వందనాలు. విజయం ఇవ్వబోతున్నందుకు వందనాలు. విజయం ఇవ్వబోతున్నందుకు వందనాలు. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. ఎక్కడికి? ఈ ప్రాంగణానికి. ఈ ప్రాంగణం నాది కాదు. ఈ ప్రాంగణం నాది కాదు. ఇల్లందు వెళ్ళేసి ఇలా వస్తున్నాం. నేను మమ్మీ ఇద్దరం వెళ్ళేసి వస్తున్నాం. నా బైకు దీని ఎదురుగానే ఆగిపోయింది. పులిపీట్ మీద చేతులు పెట్టి చెప్తున్నాను, అక్కడ ఆగిపోయింది. ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. మమ్మీకి దేవుడు దర్శనం చూపించాడు. లైట్లు, వేల మంది యవనస్తులు, వేల మంది ప్రజలు మమ్మీకి దేవుడు దర్శనం చూపిస్తే అక్కడే దేవుడు ఈ ప్రాంగణాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. మళ్ళీ ఇల్లందు పోయినాం. మళ్ళీ బైక్ ఇక్కడే ఆగిపోయింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు, ఇదే ప్రాంగణాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అడవి ఇదంతా. అక్కడ ప్యాషన్ బైక్ ఉండేది నాది. అక్కడ ఆపేసి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాను. ఇప్పుడు ఎక్కడైతే ప్రేయర్ టవర్ కట్టబడ్డదో అక్కడ వేప చెట్టు ఉండేది. ఆమేన్. ఒక్కసారి వీలైతే నాన్న దీంట్లో ఫోటో ఉంది. ఒక్కసారి గ్యాలరీకి ఈ ఫోటో హల్లెలూయా. తొందరగా ప్రేమ్ స్క్రీన్ మీద ఈ ఫోటో. ఆమేన్. ఇలా నడుచుకుంటూ వెళ్ళి నా డ్యూటీ ఏంటి? యేసయ్య ఈ ప్రాంగణం నాకు ఇచ్చేసినందుకు వందనాలు. ఎప్పుడు? తినడానికి గతి లేనప్పుడు. హల్లెలూయా. లైటింగ్ మెన్షన్. హల్లెలూయా. పెట్టొకసారి. కృప కలుగునుగాక. ఆ కెమెరా పెట్టమ్మా. అదిగోండి తాటాకుల పాక. ఆ తాటాకు పాకలోకి వచ్చి ఒక్కడనే ఏడుస్తూ ఉండేవాడిని, ఒక్కడనే బాధపడుతూ ఉండేవాడిని. మమ్మీ లిటిల్ బర్డ్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. తను జాబ్కి వెళ్ళిపోయేది. నేను ఆ ప్రేయర్ టవర్లోకి వచ్చి అది ప్రేయర్ టవర్ ఇప్పుడు కట్టబడింది కదా, ప్రేయర్ టవర్. అదే ప్రేయర్ టవర్ అది. ఆ దాంట్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడిని. ఇది ల్యాండ్ మన చేతికి వచ్చాక రాకముందు అడవిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మార్నింగ్ రావడం, ఈవినింగ్ వరకు ప్రేయర్లో ఉండడం, వెళ్ళిపోవడం. అక్కడ రేకుల షెడ్డు ఖాళీ చేయమన్నారు. కట్టిక ఉపవాసం. బైక్ మీద వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఇలా వస్తే, ఇలా లేపెత్తేస్తే కడుపులో భయంకరమైనటువంటి నొప్పి వచ్చేది. రోజు పోవడం, రోజు రావడం.
ఒకానొక రోజు వేరే వ్యక్తులు వచ్చి ఈ ప్రాంగణంలో జెండా బాతారు, ఈ ప్రాంగణం మాది అని. ఊరు పెద్ద మనుషులందరూ నేను ఉపవాసం ఉండి వెళ్తే, ఏం తేజ గారు రంది పట్టిందా, బక్కగైపోయినారేంటి అని నా వైపు చూసి నవ్వుతా ఉన్నారు. కూర్చో చిన్న, నా వైపు చూసి నవ్వుతా ఉన్నారు. వారికి మన ప్రయాస తెలియదు కదా. హల్లెలూయా. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదు ఇది. వయసులు చాలా చిన్నవి. మమ్మల్ని చూసి నవ్వే వాళ్ళు ఇక్కడున్న పెద్ద మనుషులందరూ కూడా. కానీ ఒకానొక టైం వచ్చింది, దేవుడు మాకు విజయం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. మీరు చూడొచ్చు, ప్రేయర్ టవర్ పక్కన ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఆ రేకుల షెడ్డులోనే నేను, నా భార్య, నా పిల్లోడు, వీడు, ఒక 30 మంది 40 మంది పిల్లలు ఓకే చూపించు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ అటు చివరిది, అటు చివరి కన్స్ట్రక్షన్ ఒకసారి చూపెట్టండి. అటు చివరిది, అది గుట్ట, అది కనపడే గుట్ట, చివరి రేకుల షెడ్ అది, అటు చివరిది. అది ఇటుక బ్రిక్స్తో కట్టుకొని నార్మల్గా, ప్లాస్టింగ్ లేదు, ఏం లేదు. ఆయన కొత్తగూడెంలో సింగరేణి యూనియన్ లీడర్, టీబీజీ కేసు యూనియన్ లీడర్ సంగం చంద్రయ్య గారని రామవరంలో ఉంటాడు. ఆయన మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేపిస్తే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసినాం. మట్టి లోపటేస్తున్నాం అనమాట. ఆ చిన్న రేకుల షెడ్డు నెక్స్ట్ నాన్న, ఇదిగోండి ఇది చివరిది. అది కట్టుకొని అందరం దాంట్లో ఉండేవాళ్ళం. ఒక బాత్రూమ్ లేదు, ఒక బాత్రూమ్ లేదు, ఒక బోర్ లేదు, ఏం లేదు. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ఫిల్టర్ బోర్డు, సింగరేణి ఫిల్టర్ బెడ్, అక్కడికి వెళ్ళి వాటర్ మోసుకొని వచ్చేవాళ్ళం. మోసుకొని వచ్చి పిల్లలందరూ స్నానాలు అయిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చేవాళ్ళం. పిల్లలు రాగానే మళ్ళీ మోయాల. పాములు, తేళ్ళు, ప్రైజ్ ది లార్డ్. అనేక కష్టాలు, కన్నీళ్ళ తరువాత ఈ పరిచర్యను దేవుడు పైకి లేపాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒకటే, మన కన్నీళ్లను నా దేవుడు చూస్తాడు. మన కన్నీళ్లను దేవుడు చూస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుడాడు. యోహాను సువార్త చివరిగా ముగించబోతున్నాను. 1వ అధ్యాయం లేదా 7, 8 వచనాలు చదువుడాడు త్వరగా. హల్లెలూయా. మూలముగా అందరూ విశ్వసించినట్లుగా అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చదువుడాడు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నిన్ను వెలిగించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నిన్ను వెలిగించబోతుంది. చప్పట్లు కొట్టాలి ఒకసారి. మార్కు సువార్త 10:27.
చివరి వచనం మార్కు సువార్త 10:27. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తమే సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీకు సమస్తము సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా, నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. నెక్స్ట్ ఒక్క నిమిషం. సమస్తము సాధ్యమే నా దేవునికి. మార్కు సువార్త 5:27 చదువుతాడు. మార్కు సువార్త 5:27. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. ముట్టగానే ఏమైంది? రక్తస్రావం ఆగిపోయింది. ఏమైంది? రక్తస్రావం ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల. మీ కుటుంబానికి వస్తున్న ప్రతి సమస్య ఆగిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రక్తస్రావాన్ని ఆపవేసిన దేవుడు నీ ప్రతి సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. ఇదిగో నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇలా పట్టుకోగానే ఏమైంది? వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక. ఇలా పట్టుకుంటే ఏమైంది? రక్తధార కట్టెను. ఏంటి గొప్ప? అక్కడ తనలో ఉన్న విశ్వాసం గొప్ప. ఆమేన్ అనండి. ఆమేన్. తనలో ఉన్న విశ్వాసం గొప్పది. ఈరోజు విశ్వాసంతో ఇక్కడికి వచ్చావు. ఆమేన్ అనండి. ఆ విశ్వాసమే నిన్ను లేపుతుంది. అంతే. ఆమేన్ అనండి. ఆమేన్. ఎంతమంది విశ్వసిస్తున్నారు? చెప్పండి. ఎంతమంది విశ్వసిస్తున్నారా? దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడని నమ్ముతున్నారా? చెప్పండి. నమ్ముతున్నారా? విజయ ఎవరు? విజయ ఎవరు? విజయ ఎందుకు లేగట్లే మరి తను? హల్లెలూయా. డబ్బులు కావాలి. ఇంటికి డబ్బులు రావట్లేదు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ కన్నీళ్ళను ప్రభువు చూస్తున్నాడు. మీ కన్నీళ్ళను ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత రావాలా డబ్బులు? 20 లక్షల డబ్బులు రావాలా? ఏడ్చేది నువ్వేనా? ఏం పేరు నీ పేరు? విజయ్ అండి. గట్టిగా చప్పట్లు కూడా. అదే వేదనతో వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? తాడేపల్లిగూడెం నుంచి వచ్చావు. చాలా ప్రయాసపడొచ్చావు, చాలా వేదనతో వచ్చావు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. ఏ దేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు. తాడేపల్లిగూడెం మమ్మల్ని రమ్మంటావా? రండి బావా. అక్కడ ఫంక్షన్ హాల్ దొరకట్లే మాకు. చూడు, సోతాంలేండి. ఫంక్షన్ హాల్ బేరమాడతాం. చూస్తారా? సోతామండి. తాడేపల్లిగూడెం అన్నం పెడతావా నాకు? అయ్యో కట్టమండి బాబా. బల్లెటోరండి బాబా. పెడతావా? పెడతామండి. మీ సంఘాన్ని తీసుకొచ్చేయండి. అంతేనా? నా తలంపులు, నీ తలంపులు దేవుడికి తెలుసు. నీ కన్నీళ్ళు దేవుడికి తెలుసు.
ఒక అమ్మ ఏడుస్తుంది, ఇంటి డబ్బులు రావాలి, అమ్మ పేరు విజయ, పిలువ నడేసయ. నీ కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. చాలా వేదనతో ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. మీకు విజయము రాబోతుంది, విజయం రాబోతుంది. ఏమనిపిస్తుంది? మీరు ప్రార్థన చేస్తే వస్తాయండి, ప్రార్థన చేస్తే వస్తాయి. ఇక్కడికి వచ్చి దేవుడు లేపుతున్నాడు కదా, ఏమనిపిస్తుంది? దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నారండి. చచ్చిపోయాడా దేవుడు? బాబా చచ్చిపోలేదండి, బతికే ఉన్నాడా? ఉన్నారండి. చెప్పు గట్టిగా. అనేక మంది చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. దేవుడు నాకు మేలు చేశాడండి. ఇక్కడ 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 దేవుడు ఉన్నాడా చెప్పు. అనేక మంది చూస్తున్నారు, ఉన్నారండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇక్కడికి ప్రజల్ని రమ్మంటావా? రావాలండి. రావాలా? సెప్టెంబర్ నుంచి తాడేపల్లిగూడెంలో పెట్టమంటావా? పెట్టండి. తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ నుంచి సభలు జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల అమలాపురంలో ఎప్పుడు? బుధవారం, 4వ బుధవారం. పాలకొల్లులో 4వ గురువారం. తాడేపల్లిగూడెంలో 4వ శుక్రవారం. రావాలండి బాబు, మీ అందరూ సంఘం అంతా తీసుకొచ్చేయండి. వారం రోజులు మొత్తం ఈస్ట్ వెస్ట్ లోనే తిరగాలి. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం అంతా తొలగిపోవాలా. బిడ్డ కన్నీరుని చూసినందుకు వందనాలు. బ్లెస్ చేయండి, రావాల్సిన డబ్బులు రావాలి. బ్లెస్ చేయండి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఏడుస్తున్నారు? అదేంటి పొలం అమ్మానండి. అమ్మా, పొలం అమ్మానండి, డబ్బులు ఎత్తలేదండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అందుకని ఏడుపు వస్తుంది. కృప కలుగును, రావాల్సిన డబ్బులు యేసు నామంలో రాబోతున్నాయి. కూర్చో, ఇంకా కూర్చోండి. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు పెళ్లి కోసం ఏడుస్తున్నావు, కొడుకు పెళ్లి కోసం. హల్లెలూయా. కొడుకు పెళ్లి కోసం ఏడ్చేది నువ్వేనా? కొడుకు పెళ్లి కోసం ఏడుస్తున్నావు. మొట్టమొదటి పెళ్ళి అయిందండి. పెళ్ళి అయితే చనిపోయింది. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడండి. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడండి. దేవుడు ఉన్నారండి. ప్రసన్న ఉన్నాడు ఇక్కడ. ఉన్నారండి. దేవుడు ఉన్నారండి. ఏడుస్తున్నావు కొడుకు కోసం? ఏడుతున్నానండి. హల్లెలూయా. ఏడుస్తున్నావు. పాప ఉందండి. అమ్మా, బాబు పాప పుట్టిందండి, చనిపోయిందండి. బాబు వివాహం కోసం ఏడుస్తున్నావు. ఏడుస్తున్నానండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నారండి. చెప్పండి, అనేక మంది చూస్తున్నారు, చెప్పండి. దేవుడు ఉన్నారండి ఇక్కడ. చెప్పు, అటు చూసుకుంటూ చెప్పు. దేవుడు ఉన్నారండి ఇక్కడ. దేవుడు ఉన్నారండి ఇక్కడ. నువ్వు ఇంటికి వెళ్ళగానే శుభవార్త, మంచి సంబంధం వస్తుంది, మంచి వివాహం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. రావునండి ఆ పేరు. దేవుడు కరెక్టేనా చెప్పింది పేరు? కరెక్టేనండి, కరెక్టే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. రీకాందాల రాబా షేకే దియాల రాబా బాబా బాబా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఈ బిడ్డలో ఉన్న వేదన, బిడ్డలో ఉన్న దుఃఖం అంతా తొలగిపోవాలి. కుటుంబము కట్టబడాలి, వారి కుమారుడికి వివాహం జరగాలి. యేసు నామంలో ప్రార్థిస్తుంది. ఆమేన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. అయితే తాడేపల్లిగూడెం పోవాల్సిందే, యేసు నామంలో ఆమేన్. రావాల్సిందేనా? కృప కలుగునుగాక. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, నీ కుటుంబ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. బ్లెస్ యు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి స్తుతులు చెల్లిద్దామా, స్తుతులు చెల్లిద్దామా. నిన్నే నమ్ముకున్నాను,
నీ వంటి వారు ఎవరయ్యా? ఇదిగో ఆయన వంటి వారెవరు లేరు. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. ఆమేన్, ఇదిగో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఉట్టి చేతులతో వెళ్ళవిగా. ఆమేన్, 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 ఆమేన్. ఇదిగో మీరు ప్రేయర్ రిక్వెస్ట్ లో రాసుకున్నారు కదా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ మీద విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. ఒకరి దగ్గర మీరు అప్పులు తీసుకున్నారేమో, ఇలా చేతులు చాపండి. అప్పులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది? అప్పులు తీసుకున్నవారు ఇలా చేతులు చాపిన వాళ్ళు ఎంతమంది? నువ్వే ఇలా ఇయ్యబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజులు వచ్చును గాక, ఆమేన్, ఆ రోజులు వచ్చును గాక, ఆమేన్, ఆ రోజులు వచ్చును గాక. ఆమేన్, నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్, కృప కలుగును గాక. ఆమేన్. కన్నీరు తుడిచే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. ఎంతమంది అప్పులతో వచ్చారు? అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి, చేతులు చూపెట్టండి. మీ అప్పులన్నీ తొలగిపోబోతున్నాయి. ఆమేనండి, హల్లెలూయా. మీ అప్పులన్నీ తొలగిపోబోతున్నాయి. కృప కలుగును గాక. ఇదిగో కొద్దిసేపట్లో అనేక మంది కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. ఆమెన్, ఆమెన్. అనేకమైన అప్పులను నా దేవుడు తొలగించబోతున్నాడు, 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 తొలగించబోతున్నాడు. కృప కలుగునుగా, కలుగునుగా. అప్పులతో ఉన్నవారు ముందుకు వచ్చేసేయండి, అప్పులతో ఉన్నవారు ముందుకు వచ్చేసేయండి. హల్లెలూయా. రికాందాల రబా షేకే దియాల రబా బాబా బాబా. అప్పులతో ఉన్నవారు ముందుకు వచ్చేసేయండి. లైన్లో నిలబెట్టండి, లైన్లో నిలబెట్టండి. లైన్ లైన్ వాలంటీర్స్ లైన్లో నిలబెట్టండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాము. నీవే కొంచెం వెనక్కి జరగండి, చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాము. తప్పక చేస్తావని. ప్రేయర్ ఆయిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉండాలా. ముందుకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉండాలా. ప్రేయర్ ఆయిల్ లేకుండా ఎవరు ముందుకు రావద్దు. ప్రేయర్ ఆయిల్ తెచ్చుకోవాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రికాందాల రబా షేకే దియాల. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. యేసు నామములో మీ తలల మీద ప్రేయర్ ఆయిల్ రాయండి. మీ తలల మీద ప్రేయర్ ఆయిల్ పోసుకోండి, పోసుకోండి త్వరగా.
ప్రేరాయిలు పోసుకో. ఎస్, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి స్తోత్రం ప్రభువా, వీరికున్న అప్పులు యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. వీరికున్న అప్పులు యేసు నామములో తొలగిపోవాలి. ఆమేన్. వీరికున్న అప్పులు తొలగిపోవాలి. ఆమేన్. తొలగిపోవాలి ప్రభువా. ఆమేన్. యేసు నామములో ప్రతి అప్పులు తొలగిపోవాలి. ఆమేన్. తొలగిపోవాలి. వీరికున్న అప్పులు తొలగిపోవాలి. ఆమేన్. యేసు నామములో వీరికున్న అప్పులు తొలగిపోవాలి. ఆమేన్. ఇన్ని రోజులు ఒకరి దగ్గర తీసుకున్నారేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి. ఆమేన్. ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి. ఆమేన్. కృప కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళి కూర్చోండి, ఒకసారి కూర్చోండి. తలంపులు తపనయు అన్నియు నీవెరిగి ఉన్నావు. తలంపులు తపనయు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నవారు ముందుకు రావాలి. ముందుకు రావాలా. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, దయచేసి ప్రతి ఒక్కరు జరగండి. ప్రేయర్ ఆయిల్ తీసుకురండి. జరగండి. ప్రేయర్ ఆయిల్ మీ చేతిలో పోసుకోండి. మెడ నొప్పి అయితే మెడ దగ్గర, కాళ్ళ నొప్పి అయితే కాళ్ళ దగ్గర, కీళ్ళ నొప్పి అయితే కీళ్ళ దగ్గర. జరగండి. రాయండి, ప్రేయర్ ఆయిల్ రాసుకోండి. దేవుడు ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రేయర్ ఆయిల్ కాళ్ళ నొప్పి అయితే కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి అయితే కీళ్ళ నొప్పి. ఆమేన్. ఇప్పుడే దేవుడు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రీకాందల రబా షేకే దియాల రబా హోలీ స్పిరిట్. రాయండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇక నిల్చోండి. యేసు నామములో బిడ్డకున్న ప్రతి బలహీనత తొలగి, ప్రతి బలహీనత తొలగిపోవాలి. ప్రతి బలహీనత యేసు నామములో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బలహీనత యేసు నామములో తొలగి, నీ మహిమతో నీ శక్తితో బిడ్డలు నింపుతూ రమ్మని. యేసు నామములో కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, యేసు నామములో ప్రతి బలహీనత తొలగి, కృపతో నింపుతున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్యాన్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్ బాధపడుతున్నవారు ముందుకు రండి. క్యాన్సర్తో బాధపడుతున్నవారు ఉన్నారా? ముందుకు రండి. వెనక్కి వెళ్ళిపోండి అందరూ. హల్లెలూయా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును యేసు నామములో చేతులు పైకి లేపు. యేసు నామములో బిడ్డపై ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో బయటికి శక్తితో బలం. ఆమేన్. యేసు నామములో ప్రతి బలహీనత యేసు నామములో అవుట్. యేసు నామములో బయటికి ప్రతి బలహీనత బయటికి వెళ్ళిపోవాలి. యేసు నామములో, యేసు నామములో ప్రతి బీపీ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రతి షుగర్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఆమేన్. యేసు నామములో ప్రతి నడు నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రతి షుగర్, యేసు కాళ్ళ నొప్పులు, యేసు తొలగి బ్లషన్, ప్రతి బలహీనత యేసు నామములో, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవాలి. యేసు నామములో తలలో గడ్డ యేసు నామములో తొలగిపోవాలి. బ్లషన్, కృపతో నింపు. ఆమేన్. ప్రతి బలహీనత యేసు నామములో, ప్రతి బలహీనత యేసు తొలగి
ప్రతి షుగర్ నుంచి విడుదల ప్రకటిస్తున్నా. ప్రతి బలహీనత యేసును తొలగిస్తున్నా. ఆరాధన యేసు నీకే, ప్రతి బలహీనత యేసు నామములో, ఆరాధన యేసు నీకే, ప్రతి బలహీనత యేసు నామములో, ఆరాధన యేసు నీకే, ప్రతి బలహీనత యేసు నామములో తొలగి, ఆరాధన యేసు నీకే, బలహీనత యేసు, ఆరాధన యేసు నామములో ప్రతి బలహీనత తొలగిపో. ఆరాధన ప్రతి బలహీనత షుగర్ బీపీ యేసు బిడ్డకున్న ప్రతి బలహీనత యేసు నామములో, ఆరాధన యేసు నీకే, దీవించిన ఆశీర్వదించు. ఆరాధన యేసు ప్రతి బలహీనత, ప్రతి బలహీనత యేసు నామములో, నీకే, ప్రతి బలహీనత యేసు నామములో తొలగి, ఆరాధన యేసు నీకే. ఆమేన్. సొంత గృహము లేని వాళ్ళు లేచి నిలబడండి. సొంత గృహం లేని వాళ్ళు బ్లెస్ యు. ప్రతి బలహీనత యేసును. సొంత గృహం లేని వారు, ఇల్లు లేని వాళ్ళు లేచి నిలబడండి. అక్కడే ఉండండి. యేసు నామంలో ప్రభువా, మీ తల మీద చేతులు పెట్టుకోండి. యేసు నామంలో గృహము లేక ఎంతమంది బాధపడుతున్నారు, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఆమేన్. బ్లెస్ అండ్ కృపతో నింపండి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో గృహము కట్టబడునుగా. ఆమేన్. బ్లెస్ అండ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.